శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో 8 మంది చిక్కుకోవటం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎలాంటి రక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై అంచనా వేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనులు ప్రారంభించడానికి అనుమతులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 14 నెలలు గడిచినప్పటికీ ఏ విషయాన్ని తేల్చలేకపోయింది. కానీ అదే తమ హయాంలో జరిగిన భారీ ప్రమాదంపై మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణ కాలంలో మెజారిటీ సమయం కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఉండటం గమనార్హం. అయినప్పటికీ ప్రాజెక్టు అంచనాని పెంచుకుంటూ పోతున్నారే తప్ప ఎలాంటి పురోగతి కనిపించట్లేదు. 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రారంభించింది. 1925 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభమైన ఆ ప్రాజెక్టు పనులు 4 ఏళ్లలో పూర్తి కావాల్సి ఉన్నా 20 ఏళ్లు గడిచినప్పటికీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామన్న రేవంత్ రెడ్డి హడావుడి 8 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రమాదం జరిగి 2 రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కనీసం ప్రమాద స్థలికి వెళ్లటానికి సైతం ఆయనకు తీరిక లేకుండా పోయింది. ఎలిమినేటెడ్ మాధవరెడ్డి ప్రాజెక్టు పేరుతో 1983లో శ్రీశైలం ఎడమగట్టు కాలువను ప్రారంభించారు. శ్రీశైలం నుంచి 42 మీటర్ల సొరంగం తీసి 2.70 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం అందించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం కాగా సొరంగ మార్గంలో 32 కిలోమీటర్ల వరకే పూర్తయి ఆగిపోయింది. ప్రస్తుతం డిండి ప్రాజెక్టు ద్వారా మహబూబ్ నగర్ జిల్లా గుండా నీటిని తేవడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నం చేస్తున్నారు. సొరంగ మార్గాన్ని పూర్తి చేయడాన్ని పక్కన పెట్టేశారు. మొత్తం 4,11,572 ఎకరాల ఆయకట్టుకు పథకం రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రణాళిక వేయటంలోనే తప్పుడు అంచనాలు రూపొందించిందని ఇరిగేషన్ నిపుణులు అంటున్నారు. 2,85,286 ఎకరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే సాగులోకి వచ్చినట్టు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి అప్పటికి 80,000 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. పైగా నీటి లభ్యతకు ఏర్పాట్లు చేయకుండానే దిగువన ప్రాజెక్టు ఆయకట్టును విస్తరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం ఈ ఒక్క ప్రాజెక్టు విషయంలోనే కాదు, జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ 10 ఏళ్లు చేపట్టింది కేవలం కాలువల తవ్వకాలు మాత్రమే. ఇలా 4 దశాబ్దాలుగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూనే ఉంది. ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటితో 3.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సౌకర్యం ఎలా కల్పిస్తారని ఉమ్మడి రాష్ట్రంలోనే బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పింది. ప్రత్యామ్నాయంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీరు ఇచ్చే ప్రయత్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. లిఫ్ట్ పథకాలకు అమర్చిన 4 పంపుల్లో ఒక్కోటి 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే పోస్తాయి. ఈ లెక్కన 5 రోజులకు 1 టీఎంసీ నీరు విడుదలవుతుంది. 30 టీఎంసీల నీరు విడుదల కావాలంటే 150 రోజులు నిర్విరామంగా పంపులు పనిచేయాలి. అది సాధ్యం కాదని తెలంగాణ ఉద్యమ సమయంలోనే తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు తహతహలాడారు. అంచనాల పెంపుతో తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మార్చారు. ఇలాంటి మరో ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల. కేసీఆర్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల డిజైన్లను మార్చి ఉత్తర తెలంగాణకు నీరందించే ఉద్దేశంతో కాళేశ్వరాన్ని పక్కా ప్రణాళికతో రూపొందించారు. ఇలా కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా దశాబ్దాలుగా కొనసాగి ప్రభుత్వంపై భారంగా సాగుతోంది. గతంలో ఊటనీరు వచ్చి చేరటమేగాక మట్టి, రాళ్లు కూలుతుండటంతో పనులు ముందుకు సాగలేదు. ఊటనీటిని తోడేస్తూ మట్టిని తొలగించడంతో పాటు ఊటనీరు మళ్లీ రాకుండా, మట్టి రాళ్లు పడకుండా సిమెంట్, పాలిఎరిథిన్ గ్రౌంటింగ్ చేయించారు. ఇటీవలే ఈ పనులను పునరుద్ధరించగా శనివారం పనులు జరుగుతున్న టన్నెల్ వద్ద సుమారు 100 మీటర్లకు పైగా కూలిపోవడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ టన్నెల్ పెండింగ్ పనులకు సంబంధించి 14వ కిలోమీటర్ నుంచి 19.500 కిలోమీటర్ వరకు ఉన్న ప్రాంతంలో ఊటనీరు వస్తోందని, శ్రీశైలం రిజర్వాయర్లో నీరు టన్నెల్ కాంటూరు లెవెల్స్ కంటే ఎగువన ఉన్నాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతూ వస్తున్నారు. అంతేగాక ఈ ప్రాంతంలో గ్రానైట్, రాతిశిలల కంటే మట్టి, సన్నరాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల సొరంగం తవ్వగానే పెళుసుబారి కూలిపోతోందని పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు గ్రౌంటింగ్ చేస్తున్నా అది కప్పును బలంగా ఉంచలేకపోయిందని, అందువల్లే శనివారం దుర్ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇన్లెట్ పరిస్థితి ఇలా ఉంటే నీరు విడుదలయ్యే వైపున్న మన్నేవారిపల్లి నుంచి చేపట్టిన అవుట్లెట్ టన్నెల్ మొత్తం పొడవు 23.980 కిలోమీటర్లు. ఇప్పటి వరకు 20.435 కిలోమీటర్లు పూర్తవగా ఇంకా 3.545 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. పూర్తి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ బోరింగ్ మెషిన్ టీబీఎం ద్వారా ఈ పనులు చేపట్టారు. అయితే టీబీఎంలో మరమ్మతులు వస్తే పరికరాలు, బేరింగుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తుండటంతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ బేరింగును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెన్నై షిప్ యార్డుకు చేరిన ఈ బేరింగ్ను మరో నెలలో ఎస్ఎల్బీసీ పనులు జరిగే మన్నేవారిపల్లి వద్దకు చేర్చేందుకు ఇరిగేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నా అవి ఎంతవరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.